గారు జియో పొలిటికల్ అఫైర్స్ వారు కూడా మనతో జాయిన్ అయ్యారు. ప్రసాద్ గారు, అనుకున్నట్టే మనం గడిచిన కొంతకాలంగా మాట్లాడుకుంటున్నాం, యుద్ధం మొదలైంది. ఇజ్రాయెల్ అయితే చాలా స్పెసిఫిక్గా టెహరాన్తో పాటు 30 స్ట్రాటజిక్ ప్లేసెస్ని ఇరాన్లో ఐడెంటిఫై చేసి టార్గెట్ చేసినట్టు సమాచారం. ఇరాన్ కూడా సరే దన్ను వెనకాల ప్రత్యక్షంగా లేదు, పరోక్షంగా రష్యా చైనాలు దన్ను తీసుకుని దిగుతుంది. ఎటుకు వెళ్తుంది? ఎందుకంటే ఈ అటాక్స్ అది దురాక్రమణకి కోసమా లేకపోతే యుద్ధంగా భావించాలా? అంటే దీన్ని రెండు విధాలు చూడాలండి. ఒకటేంటంటే ఇది ఇజ్రాయెల్ కానీ యుఎస్ కానీ దీన్ని చిన్నగా అంటే విత్ ఇన్ 1-2 వీక్స్లో క్లోజ్ చేసేటట్టు చూస్తున్నారు. కానీ ఇది ప్రొలాంగ్డ్ వార్ అయ్యేటట్టు ఉంది ఇది. ఎందుకంటే లేదా ఇమీడియట్ ఒక ఇది వరకు కూడా చూసాం, ఇరాన్ వాడు ఇజ్రాయెల్ ఇరాన్ జరిగిన వార్ 12 డేస్లోనే 13 డేస్లోనే అయిపోయింది అది. సో అలా చేద్దామని చూస్తున్నారు. కానీ ఇంత లోపల ఒక 1-2 వీక్స్లో అక్కడ రిజైన్ చేంజ్ చేయలేకపోతే టెంపరీ ట్రూస్ మళ్ళీ ఏదో ఒకటి తీసుకుని వస్తారని అనుకుంటున్నానండి. అయితే మనకి ఇక్కడ ముఖ్యంగా చూడాల్సిన అంశాలు ఎవరి స్ట్రెంగ్స్ వాళ్ళకు ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఇరాన్ వాళ్ళకి మ్యాన్ పవర్ బేస్ చాలా ఎక్కువ ఉంది. అంటే దగ్గర దగ్గర 6 లక్షల మంది వరకు ఉన్నారు. అలాగే పారామిలిటరీ వాళ్ళు, రిజర్వ్స్ అవన్నీ చూసుకుంటే దగ్గర దగ్గర 11-12 లక్షల మంది వరకు ఉన్నారు. బాలిస్టిక్ మిజైల్స్ ఉన్నాయి అంటున్నారు. అంటే అదొక 2000+ మిజైల్స్. దాంతోపాటు చైనా వాడు ఇచ్చిన మెటీరియల్ని వాడు ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ యూజ్ చేస్తున్నారని అంటున్నారు. ఇంకా ఒక ప్రాక్సీ నెట్వర్క్ ఉంది వాళ్ళకి. అంటే యెమెన్లో హౌతీస్ కానివ్వండి, లెబనాన్లో హెజ్బుల్లా, కొంతమంది ఇరాకీలో ఉండే వాళ్ళు కూడా ఉన్నారు అంటున్నారు. సో ఈ నెట్వర్క్ ఒకటి ఉంది. ఇంకా స్ట్రెంగ్త్ వచ్చేసరికి వాళ్ళకి ఈ మౌంటైనస్ టెరెన్స్, ఇదివరకు కూడా చెప్పాం, న్యాచురల్ వాల్స్ వాళ్ళకి అది సేవ్ చేస్తూ ఉంటుంది. ఇంకోటి స్ట్రైట్ ఆఫ్ హార్మోస్, దాన్ని ఎక్కడైతే ఆయిల్ సప్లై కంట్రోల్ చేసేటట్టు. అది కాకుండా వీళ్ళకి డ్రోన్ టెక్నాలజీ, దానికి సార్ చెప్పినట్టు నావెల్ వైపు చాలా స్ట్రాంగ్ ఉన్నారు, ఫాస్ట్ బోట్స్ ఉన్నారు. ఇంకా చాలా తక్కువ చర్చించుకునే అంశం ఏంటంటే సైబర్ వార్ఫేర్లో కూడా ఇరాన్ వాళ్ళు చాలా స్ట్రాంగ్ ఉన్నారు. సో అది ఎక్కువ బయటికి రావట్లేదు, కానీ వాళ్ళు సైబర్ దాంట్లో కూడా చాలా స్ట్రాంగ్గా ఉన్నారండి. వీక్నెస్ వచ్చేసరికి ఏంటంటే ఎయిర్ పవర్లో వచ్చేసరికి ఇజ్రాయెల్ ఎస్పెషల్ యుఎస్ వాళ్ళ ఉండేవైతే వాళ్ళు చాలా సాలిడ్గా ఉన్నారు అక్కడ. మిగతాది ఏంటంటే ఎకానమీ పరంగా చాలా కష్టంగా ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఎకనామీ వీక్ అవుతుందో ఇంటర్నల్ అన్రెస్ట్ మొదలవుతుంది. అండ్ వీళ్ళ ఎకానమీ అంతా ఆయిల్ మీదే డిపెండ్ అయి ఉంది. ఇది వీళ్ళ వీక్నెస్ అండి. అయితే ఇంకా మనం యుఎస్ వాళ్ళది చూసుకుంటే ఏంటంటే టెక్నాలజీ, కన్వెన్షనల్ డామినెన్స్ ఒకటి ఉంది. అంటే ఎవరు ఎంత చూసినప్పటికీ కూడా వరల్డ్లో టాప్ మిలిటరీ ఈ స్టిల్ ద యుఎస్. సో మనము ఎంత ఆర్మ్ పవర్స్ ఉన్నా లేకపోతే యుఎస్కి మనం ఎంత వ్యతిరేకం అనుకున్నప్పటికీ కూడా యుఎస్ ఇస్ ద నెంబర్ 1 సార్. అయితే వాళ్ళకి ఇంకా మనం ఏమేమి చూసుకోవచ్చు అంటే అండి, సబ్మెరైన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇంకా ఎకనామీ వాళ్ళకి ఈవెన్ నౌ గ్లోబల్ కరెన్సీ ఈజ్ డాలర్. సో అందు గురించి ఉండే అడ్వాంటేజ్ వాళ్ళకు ఉంది. ప్లస్ ఇజ్రాయెల్ వాళ్ళకు ఉండే ఈ మొసాద్ నుంచి ఇంటర్నల్ ఏవైతే ఉన్నాయో ఇరాన్లోనే వాళ్ళు వెళ్ళి కొట్టేయగలుగుతారు వాళ్ళ ఏజెంట్స్. ఆ స్ట్రెంగ్స్ కూడా బాగా ఉన్నాయి. సో కానీ వీళ్ళ వీక్నెస్ ఏంటంటే ఎస్పెషల్లీ యుఎస్ దగ్గరకు వచ్చేసరికి ఎకానమీ కూడా వాళ్ళ షేకీగా ఉంది. ఎన్ని రోజులు దీన్ని సస్టైన్ చేయగలుగుతారు అన్న అంశం కూడా అదొకటైతే, ఇంకోటి ఎందుకంటే ఇది రంజాన్ నెల కాబట్టి షియా సున్నీలు వీళ్ళందరూ ఏకం అవ్వచ్చా అనేది కూడా ఒక థ్రెట్గా మనం చూడొచ్చు. ఎందుకంటే చెప్పలేము, అది లాస్ట్ మూమెంట్లో ఎలాగైనా తిరగచ్చు. అందు గురించే ఈ చుట్టుపక్కల ఉండే వీళ్ళ బేసెస్ అన్నీ ఏవైతే ఉన్నాయండి, వాళ్ళు ఖతార్ కానీ వీళ్ళందరూ న్యూట్రల్గా ఉన్నాము, వారిని ఆపడానికి ట్రై చేస్తున్నాం అవన్నీ చెప్తున్నారు. కానీ ఇరాన్ ఈజ్ వెరీ వెరీ క్లియర్. ఎవరెవరి బేస్ నుంచి వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారో వాళ్ళ మీద అటాక్ చేసి తీరుతామని చెప్పారు. నేను అనుకోవడం సౌదీ మీదనో లేకపోతే యుఏ మీద ఆల్రెడీ అటాక్ కూడా చేశారు. సో అందు గురించి ఒక్కొక్కళ్ళకి ఈ స్ట్రెంగ్స్, వీక్నెసెస్ ఉన్నాయి, థ్రెట్స్ ఉన్నాయి.
దాంతోపాటు ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటంటే వరల్డ్ వైడ్ ఉండబోతోంది. సో నేను అనుకోవడం మండే రోజు స్టాక్ మార్కెట్లు వరల్డ్ వైడ్ పడిపోతాయి అని అనుకుంటున్నాను. అది ఎంతలా ఉంటుందో తెలియదు. సో దాంతోపాటు ఇన్ఫ్లేషన్ ప్లస్ మనకి ఏంటంటే ఓన్లీ డిఫెన్స్ కంపెనీస్, డిఫెన్స్కి సంబంధించిన కంపెనీలు ఏవైతే ఉంటాయో వరల్డ్ వైడ్ అవి మంచి రిటర్న్స్ ఇస్తాయి. కానీ మిగతావన్నీ కంపెనీలు మాత్రము చాలా కష్టంలో ఉంటుంది. ఎస్పెషల్లీ ఆల్రెడీ జాబ్ మార్కెట్ కూడా మనకి అంత గొప్ప సిచ్యువేషన్ లేదు. ఏ నుంచి జాబులు పోతాయి అంటున్నారు తెలియదు. కానీ ఇప్పుడుండే పరిస్థితి వార్ఫేర్లో వచ్చేసరికి వీళ్ళు ఇప్పుడు ఏఐని కూడా ఎలా యూజ్ చేస్తారనేది కూడా మనం ఇంకా వేచి చూడాలి. వాసు గారు రైట్. జియోపొలిటికల్ అఫైర్స్ ఎక్స్పర్ట్ మామిడి గిరిధర్ గారు కూడా జాయిన్